సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నారో? సో వీడియో ఓపెన్ చేయగానే నిద్ర మొహం వేసుకొని కనిపిస్తున్నా అని ఫీల్ అవ్వకండి. సో ఈ వీడియో ఏంటి అంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో యూట్యూబర్స్ అందరూ చాలామంది పాపులర్ అయిన తర్వాత చేస్తారు కదా, వ్లాగ్ మొత్తం చేస్తారు కదా, డే టు డే లైఫ్లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ ఏంటి అని చెప్పేసి ఒక వ్లాగ్ రూపంలో అయితే తీసుకొస్తారు కదా. సో నేను కూడా అట్లా చేద్దాము అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కెమెరా ముందుకి రాకుండా ఎన్ని వీడియోస్ చేసినా అసలు ఎవరు ఏంటి అని మనం అందరికీ తెలియదు. మనం సెలబ్రిటీస్ ఏం కాదు కదా. సో త్రూ కెమెరా ముందు వచ్చి చేసేదే ఎక్కువగా గ్రోత్ అయితే ఉంటుంది. సో నాకు అది తెలుసు కానీ నేను కొంచెము భయపడ్డానమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత అందరిలాగే లేచి వాకిలి ఊడ్చేసి డోర్లు అయితే తీసేసి ఒక చిన్న కొట్టులు అవి ఉంటాయి అవి తీసేసి వాకిలి ఊడ్చేసి ఇట్లా బోలు తోమడానికైతే రెడీగా వచ్చేసిన. ఇక అన్నీ సర్దుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే నైట్ మిగిలిపోయిన అన్నము కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఒక చిన్న జాలి గిన్నెలు వేస్తా నేను. అట్లా ఎందుకు వేస్తా అనేది చూపిస్తా. ఎందుకంటే బయట తోమేటప్పుడు మాత్రము బయట అట్లా పక్కన పడేస్తే ఏదైనా తింటాయి, కోడి పిల్లలైనా ఏమైనా తింటాయి. కానీ ఇప్పుడు సింక్లు వేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఏదైనా కానీ జామ్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది మనకి. సో కోరి కోరి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఒక చిన్న జాలి లాంటిది తీసుకొచ్చిన. ఈ చిన్న టబ్బు కూడా నేను ఒక 50 రూపీస్కే తీసుకున్నా. మంచిగా సరిపోతుంది సింక్ కడికి, అక్కడికి సరిపోతుంది. సో ఇట్లా దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి తోమేసి పక్కన పెట్టేసి ఇట్లా మిగిలిపోయిన రైస్ కర్రీస్ ఏదేదైతే ఉన్నాయో అవన్నీ ఒక జాలీలో వేసేసి కోడిపిల్లలకైతే వేసేస్తా అన్నమాట నేను. సో ఇంకా ఈ విషయాలన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ సో మీరు ఎట్లా ఉన్నారు కామెంట్ చేయండి. ఎక్కడి నుండి వీడియోస్ చూస్తున్నారు కూడా ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియోస్ ఎంత దూరం రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఉండాలి కదా. అసలు నాకు తెలీదు ఎక్కడి నుండి చూస్తున్నారు ఏంటి అని. నాకు హెల్ప్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుండి ఉన్నారు అని కూడా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయము, చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి సెలబ్రిటీస్ అయితేనే చేస్తేనే చాలామంది సపోర్ట్ చేస్తారు. కామన్గా విలేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా చేస్తే చాలా తక్కువ టైంలో రీచ్ రావడం అనేది చాలా కష్టము. చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే అరే వీళ్ళకి అవసరమా, అసలు వీళ్ళేంది, వీళ్ళకి ఎంత అవసరమా, పెద్ద పొగరు అనుకుంటారు, లేకపోతే స్టైల్ అనుకుంటారు. పక్క పల్లెటూరు భాషలో చెప్పాలంటే మీకు బాగా సోక్ అనుకుంటారు. బట్ అట్లా ఏం కాదండి. ఇది చేయడం కూడా చాలా కష్టము. ఎందుకంటే మన మాట విధానంతో, మన చేష్టలతోటి, మన ప్రవర్తనతోటి మన ఫ్యామిలీలో ఒక 10 మంది ఉంటే దాంట్లో ఆబ్వియస్లీ ఒక 2 to 3 మెంబర్స్కి మాత్రమే జెన్యున్గా నచ్చుతాం కావచ్చు. అందరికీ ఇష్టాలు ఉంటాయి, కానీ అన్ని సందర్భాల్లో ప్రతిదాన్ని మనల్ని సపోర్ట్ చేయరు కదా. సో అట్లాంటిది ఒక పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మన థింకింగ్ కానీ మన ఆలోచనలు ఇవన్నీ షేర్ చేస్తూ ఒకరి సపోర్ట్ని ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేసేంతగా చేసుకోవడం అంటే అది పెద్ద టాస్క్, ఒక బిగ్ ఇష్యూ, ఒక పెద్ద టాస్క్ కదా. ఎట్లా అంటే కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చి సాల్వ్ చేయమంటే ఎట్లుంటుంది చెప్పండి. సో అట్లా ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి కూడా. బట్ పోతూ ఉంటే ఏదైనా అలవాటు అయిపోతుంది. అండ్ ఎందుకు చేస్తారు ఎవరైనా సరే, కష్టపడదాము. ఎందుకంటే అందరికీ పల్లెటూరులో అయినంత మాత్రాన అందరికీ పొలం పనులు హార్డ్ వర్క్ అన్నీ రావు. అందరికీ పెద్ద పెద్ద ఇన్కమ్ సోర్సెస్ కానీ భూములు జాగలు ఇట్లా లక్షల కోట్లు ఏమి ఉండవు. సో ఎందుకు చేస్తారు, దాదాపుగా బయటికి వెళ్ళి వాళ్ళు చేసేంత ఫెసిలిటీస్ చేస్తారు. లేదు అని అంటే మాత్రం ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో ఇంట్లో ఉంటూనే ఏమైనా మనకి చేతనైన పనులు చేద్దాము. అండ్ మనలో ఏదైనా ఒక టాలెంట్ ఉంటే దాన్ని పట్టుకొని మనం దేక్కుంటునో వేలాడుతూ కొంచెం పైకి ఎదుగుదాము అనే ఆలోచనతోటే స్టార్ట్ చేస్తారు కదా. సో అది ఒక్కసారి గుర్తు చేసుకోండి, గుర్తుపెట్టుకోండి.
ఒక 1000 మెంబర్స్ వచ్చిర్రు, ఒక 2000 మెంబర్స్ వచ్చిర్రు అంటే గూడా అది చిన్న విషయం ఏం గాదు. అంతమంది మనల్ని ఇష్టపడి, అభిమానించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసి వీడియోస్‌లో మనం పోస్ట్ చేసిన దాంట్లో ఒకటి నచ్చినా, నచ్చకపోయినా సరే నచ్చిన దానికి లైక్ జేస్తూ సపోర్ట్ చేస్తున్నారు అనంటే మనం ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. ఇంతమందికి నచ్చుతున్నాము అని చెప్పేసి. మనం ఇంత కష్టపడుతున్నాం గదా! దాని వెనకాల గూడా చాలా కష్టం ఉంటది. అది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది అవసరమా అంటారు అన్నాను గదా! అవునండి. అవసరమే గదా! ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీసే కోట్లు సంపాదించే వాళ్ళు గూడా మళ్ళీ సైడ్ ఇన్‌కమ్ లాగా బిజినెస్‌కి సంబంధించి యాడ్స్ చేస్తూ ఉంటారు. లిమ్కా తాగండి, థమ్స్ అప్ తాగండి, ఈ సోప్ వాడండి. సో, ఇట్లాంటి సో కాల్డ్ ప్రొడక్ట్స్ అన్నింటిని వాళ్ళు ప్రమోట్ జేస్తారు. రియల్ లైఫ్‌లో వాళ్ళు యూజ్ చేస్తారో లేదో గూడా కనీసం నాలుక పైన గూడా పెట్టుకుంటారో లేదో గూడా తెలీదు. అట్లాంటి ప్రోడక్ట్‌ని గూడా వాళ్ళు ప్రమోట్ జేస్తారు. ఎందుకు జేస్తారు? డబ్బుల కోసం, సైడ్ ఇన్‌కమ్ కోసం. సో, అంత గొప్ప గొప్ప కోటీశ్వరులు, కొన్ని కోట్ల టర్నోవర్ ఎర్న్ చేసేవాళ్ళు చేయగా తప్పులేంది. సో, మనట్లాంటి పూర్ ఫ్యామిలీస్ చేయడంలో తప్పేం లేదు అనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కోట్లున్నా ఇంకా, ఇంకా అనుకుంటున్నారు. బట్ మనం ఏమీ లేని వాళ్ళము ఎగిరెగిరి పడుతూ అబ్బా! బాగా సోకులు ఇట్లా అట్లా అనుకోవడంలో అంటే కొంచెం ఫూలిష్‌నెస్‌గా అనిపిస్తది నాకైతే. సో, ఇగ మధ్యలో గిరాకీలు గూడా వస్తాయి. ఇట్లా చూసుకోవాలి. కొన్ని షాంపూలు బాగా గిరాకైతే ఏమైతే లేదు. సో, మధ్యలో అయితే ఇంక నేను బ్రష్ చేసేసుకున్నా, బోళ్ళు తోమడం గానీ, మా దుడ్డ పిల్లను మాట్లాడియడం గానీ, సో, నేను దానికి రూబీ అనైతే పేరు పెట్టుకున్నా. నేనేదన్నా పెంచినా అంటే ఇక్కడ క్రేజ్ మామూలుగుండది. నా చేతికేదన్నా వచ్చింది, అది నాది అని అనుకుంటే, నేను దాని మీద బాగా ప్రేమ పెంచుకుంటా. అది జంతువులైనా సరే, మనుషులైనా సరే. సో, నేనట్లా దానికి రూబీ అని పేరు పెట్టుకున్నా. మనకి ఇట్లా అంటే ఊరే గానీ మనకేదైనా అలవాటు పడితేనే మనం ఎట్లాంటి కల్చర్‌కి అలవాటు పడితే మనం అట్లాంటి బిహేవియర్ ఉంటది. మనకి ఇట్లా హై, హై, ఏ రా దుడ్డే అవన్నీ మనకు రావు. అందుకే అంటే ఒక పేరుండాలని నేను ప్రేమతోటి పెట్టుకున్న రూబీ అని. అది గూడా అర్థం చేసుకుంటది. పిలిస్తే హై, హుయ్ అని ఇట్లా అంటది. సో, ఇగ నాకు అవన్నీ చెప్పనీకి రాదు. బట్ ఇగ అర్థం చేసుకోండి మీరే. ఇగ కొంచెము సాస్ అమ్మ తింటుంటే ఈ టమాటా కెచప్ తోటి ఒక చిన్న స్నాక్ వస్తది. ఆ టమాటా చట్పట్ అని చెప్పేసి అది తింది. నాకు గూడా ఒక 2, 3 పీసెస్ ఇచ్చేసింది. అవి గూడా నేను తినేషిన. పాలు పెట్టేస్తున్నా ఒక పక్కకి. అది చాయ్ అయితుంది. రైస్ గూడా పక్కన పెట్టేస్తున్నా. అమ్మ కూర కోసం అని చెప్పేసి అదేంటి పచ్చి పెసర్లు ఒలుస్తుంది. సో, అదంతా ప్రాసెస్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లోనే నడుస్తూనే ఉంది. సో, మీరు అది వీడియో చూస్తూనే ఉండండి. సో, ఇంకొక విషయము అబ్బా! నేను అసలు ఎన్నో మాట్లాడాలి అని అనుకుంటాను గానీ, బట్ అన్నీ మర్చిపోతాను. ఎందుకో ఏమో మతిమరుపు బాగా అయిపోతుంది. అండ్ చాలా మాట్లాడాలి అని మనసులో ఉన్నప్పుడు డెఫినెట్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతాం గదా! సో, నాకదే ప్రాబ్లమ్. ఆహ్, అదే ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు. సో, అండ్ ఇంకొకటి 12 మినిట్స్‌లో నా లైఫ్ మొత్తము మార్నింగ్ టు ఈవినింగ్ అంతా అప్‌లోడ్ చేసేస్తున్నా. మధ్యాహ్నం మాత్రం బంక్ కొట్టిన. ఎందుకు అంటే మనం మధ్యాహ్నం పెద్దగా ఉద్ధరించే పనులు చేసేదేం లేదు. బుక్కడు తిన్నామా, మంచంలో అట్లా ఒరిగినామా, యూట్యూబ్‌లో వీడియోలు షేర్ చేసినామా, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో షేర్ చేసినామా, ఏమన్నా సబ్స్క్రైబర్స్ పెరిగిర్రా లేదా, రీచ్ ఎంత వచ్చింది అని ఇది చూసుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. ఎందుకు అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఇన్ని రోజులు చేసినా బట్ అంత సీరియస్‌గా చేయలేదు. హానెస్ట్‌లీ నేను అంత సీరియస్‌గా చేయలేదు. రావాలి అని ఒక చిన్న కోరిక, వస్తే బావుండు అనే ఒక ఆశ, కంపల్సరీ రావాలి అని అయితే అంత హోప్ పెట్టలేదు. బట్ ఇప్పుడైతే నేను కొంచెం సేపు పెసర్లేసినాం కదా, అవి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ మగ్గిపించుకుంటే సరిపోతది. అంటే మొత్తం ఆయిల్‌లోనే డీప్ ఫ్రై అయినాయి అనుకోండి, గట్టిగా అయిపోతాయి. మళ్ళీ ఉడకడానికి బాగా టైం తీసుకుంటది. అందుకే 2-3 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో వదిలేస్తే సరిపోతది. అంటే మంచిగా ఫ్రై అయితది. సో, ఇప్పుడైతే నాకు 1070 వాచ్ అవర్స్ వచ్చింది. 985 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. బట్ మోస్ట్‌లీ ఒక 4000 హాయ్ ఫ్రెండ్స్, గుడ్ సబ్స్క్రైబర్స్ ఈవినింగ్. అయితే ఇప్పుడైతే ఆహ్, 7:45 అవుతుంది. మా మమ్మీకి ఇప్పుడు స్నాక్స్ తినాలని క్రేవింగ్స్ స్టార్ట్ అయింది. సో, దానికోసం అని చెప్పేసి మిర్చి బజ్జీ చేద్దామని అయితే ఫిక్స్ అయినాము. సో, వీడియో అంత క్లారిటీగా రావట్లేదు. అంటే లైటింగ్స్ అది ఏం ఉండదు కదా మనకి. రింగ్ లైట్లు అట్లా ఏం ఉండవు. అట్లా నార్మల్ చిన్న బుగ్గ లైట్ కింద, ఇంట్లో బుగ్గ లైట్ కింద కూకున్నా. అందుకే ఫేస్ అట్లా కనిపిస్తుంది కావచ్చు. ఆ! సో, ఏం చెప్తున్నాను నేను?
1070 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. మినిమమ్ ఒక 4000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక గంట చూసినా 1 ఇయర్‌లో మానిటైజేషన్ అయిపోతదని ఒక బ్లైండ్ గెస్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. సో, ఇట్లా మిర్చి బజ్జీ చేస్తున్నా. ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు కిటికీలు ఏవి ఉన్నా అవి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ కోసము. అండ్ అది కాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే ఆడవాళ్ళకి కూడా ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించి వచ్చే హెల్త్ ఇష్యూస్‌లో వంట గదిలో ఉండి 24/7 కిచెన్‌కి అంకితమయ్యే మనట్లాంటి బాపతి గాళ్ళకి ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఎందుకు అంటే ఆయిల్ అదంతా మనము చేస్తున్నప్పుడు అట్లా స్మెల్ ఉంటది గదా! అది ఏదైనా సరే అతిగా పీల్చుకుంటే బాగా అనర్థాలకు దారి తీస్తది. సో, ఇట్లా మిర్చి వేయగా మిగిలిన పిండితోటే బజ్జీలు కూడా ఏసిన. మా అమ్మ ఏదైనా కోపంతోటి అడిగితే అది ఎక్కడో కొట్టుకపోతది గానీ, ఆశ కొద్దీ పొట్టి నాకు గీ స్నాక్ తినాలనిపిస్తుంది అనిపిస్తే మాత్రము మూడ్ బాలేకపోయినా, మొహం వాలిపోయినా, పేలిపోయినా కంపల్సరీ చేసి తీరుతా. మిర్చి చేసినప్పుడు మాత్రం ఇట్లా మంచిగా లోపల దాకా ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ ఇంకొక విషయము, ఇవాళ నాకు దిష్టి తగిలిందో లేకపోతే నా మనసుకు దిష్టి తగిలిందో తెలీదు గానీ వంటలన్నీ మాడిపోయిన ఫీలింగ్ అవుతున్నాయి. కాకపోతే అమ్మ అడిగిందంటే చెయ్యక తప్పది. ఎప్పుడన్నా ఆశ కొద్ది అడిగితే మాత్రం డెఫినెట్గా నేను చేసి తీరుతా. నేను ఎట్లాంటి మూడ్లున్నా ఎంత ఇబ్బందులున్నా చేసి తీరుతా. బట్ ఇంకా క్యాజువల్గా పని ఎగ్గొట్టడానికి ఒక్కొక్కవేళ సమ్టైమ్స్ చేత కాకపోయినా చేయమంటే మాత్రం నేను చెయ్య. ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తా. అంటే కొంచెం పందొంగతనం బాగా చేస్తా, పందొంగ పిల్ల అన్నమాట. బట్ ఇష్టపడి ఏదన్నా కావాలి అని అడిగితే మాత్రం డెఫినెట్గా చేస్తా. సో, ఇది ఇవాల్టి మన వీడియో అండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.